థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది పిల్లల్లో కనుక మనం చూస్తే రకరకాల లెర్నింగ్ స్టైల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే డిజిటలైజేషన్ ఎప్పుడైతే అయిపోయిందో కొంతమందిలో ఆ లెర్నింగ్ ఎబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది. పిల్లలు సరిగ్గా ఫోకస్ చేయకపోవటము, నేర్చుకునే పద్ధతి తెలియకపోవటము, ఆ తెలియని ప్రాసెస్లో ఏం జరుగుతుందనంటే తెలియకుండానే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంది. అయితే పిల్లల్ని ఏదైనా నేర్పించేటప్పుడు ఏ పేరెంట్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, ఎలాంటి మెథడాలజీ ఫాలో అవ్వాలి, ఎలాంటి స్టైల్స్ కనుక ఫాలో అయితే పిల్లల్లో మనం ఆ రిజల్ట్ని, ఆ ఇంప్రూవ్మెంట్ని డెఫినెట్గా చూడొచ్చు అనేది ఈరోజు మనతో పాటు మెమరీ కోచ్, ట్రైనర్ వంశీ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత December 15th నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి. పిల్లల్లో మెమరీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, అండ్ దానితో పాటు ఎగ్జామ్లో చాలామంది పర్ఫార్మెన్స్ చాలా వీక్గా చేస్తూ ఉంటారు. సో ఆ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా చూపించాలి అనేది వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత వెంటనే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం టీచర్స్ అండ్ పేరెంట్స్ మాత్రం డెఫినెట్గా చూడండి. హలో సార్. హాయ్ సార్. సార్, చాలామంది పిల్లల్ని కనుక మనం చూస్తే అండి ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియేటివ్ స్టైల్లో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అవును. బట్ కొంతమందికి ఏంటంటే ఎలా చదవాలో తెలియదు, ఎలా ముందుకెళ్ళాలో తెలియదు, ఏ ప్రాసెస్లో దాన్ని కనుక ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి డైలమాలో ఉండిపోతూ ఉంటారు. బట్ దాన్ని గుర్తించి మనమే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చి పిల్లల్లో దాని ఇంప్రూవ్మెంట్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ఆ లెర్నింగ్ ఎబిలిటీని పిల్లల్లో నేర్పించాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు దేనికి అలవాటు అయ్యి ఉన్నారు అనేటువంటి విషయం కూడా. ఎస్ సార్, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. అందరూ పిల్లల్ని చదవండి చదవండి అంటారు, కానీ ఎలా చదవాలనేది మాత్రం క్లారిటీ ఇవ్వరు అనమాట. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకున్న విషయాలు క్లారిటీ తెలియక. సో మనం ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దాము. అసలు పిల్లలు ఎన్ని రకాలుగా నేర్చుకుంటారు, వాళ్ళు ఏ విధంగా నేర్పిస్తే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు అనే దాని పట్ల మనం ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేద్దాం సార్. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైనా కావచ్చు, అది మీరైనా నేనైనా కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా ఎన్ని రకాలుగా నేర్చుకుంటాడు అంటే 4 రకాలుగా నేర్చుకుంటాడు సార్. ఆ 4 రకాల స్టైల్స్ ఏంటంటే, 1 విజువల్, 2 ఆడిటరీ, 3 రీడ్ అండ్ రైట్, 4ది కైనెస్థెటిక్. అంటే ఒక విజువల్ పర్సన్ ఎలా నేర్చుకుంటాడంటే తను కేవలం చూడడం ద్వారా మాత్రమే ఎక్కువ నేర్చుకుంటాడు. చూడడం ద్వారానే తన యొక్క లైఫ్లో ఇంపాక్ట్, అంటే నేర్చుకునే అంశాల పట్ల ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అసలైన అంటే పేరెంట్స్కి, టీచర్స్కి ఎక్కడ ఇది ఒక పెద్ద సవాల్ అంటే, పిల్లలు ఏ రకమైన కేటగిరీకి చెందిరు అనేది ఒకసారి గుర్తించినట్లయితే వాళ్ళ టైం, ఎనర్జీ, మనీ 3 కూడా సేవ్ అవుతాయి సార్. కానీ చాలామంది పిల్లలు ఏ కేటగిరీకి చెందిరనే విషయాలు తెలియకనే వాళ్ళకు చాలా ఫోర్స్గా చదువు అంటే కూడా ఒక ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పిల్లలు ఒకవేళ విజువల్ పర్సన్ అయితే వీళ్ళు ఎక్కువ నేర్చుకోవాలంటే వీళ్ళు చూడడం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు. అంటే వీళ్ళకు ఒక కాన్సెప్ట్ నేర్పించాలంటే ఇప్పుడు టీచర్ క్లాస్ రూమ్లో లెసన్ చెప్తున్నప్పుడు అప్పుడు చూడడం ద్వారా మాత్రమే ఎక్కువ నేర్చుకుంటాడు. నెక్స్ట్ ఒకవేళ ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఒక సివిలైజేషన్ గురించి నేర్చుకోవాలి తను ఒక హిస్టరీలో అంటే తనకు చెప్పడం ద్వారా విని అర్థం చేసుకునే కెపాసిటీ తనకు ఉండదు. తను ఒకవేళ ఆ సివిలైజేషన్ గురించి నేర్చుకోవాలంటే తను ఖచ్చితంగా ఒక మైండ్ మ్యాపింగ్ నేర్చుకోవడము, లేకుంటే ఒక డ్రాయింగ్ షీట్ ద్వారా తను చూస్తూ నేర్చుకున్నప్పుడు మాత్రమే తను ఈజీగా నేర్చుకొని గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ పిల్లలు విజువల్ ఉన్న వాళ్ళైతే ఇలా చూసి నేర్చుకుంటారు. ఒకవేళ ఇదే పర్సన్స్ ఆడిటరీ అయితే వీళ్ళు కేవలం వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. అంటే ఈ ఆడిటరీ పర్సన్కి విజువల్ పర్సన్ చూసి నేర్చుకున్నట్టుగా ఈ పర్సన్ నేర్చుకోలేడు. ఈ పర్సన్ కేవలం క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినప్పుడు విని మాత్రమే ఎక్కువ నేర్చుకుంటారు. ఇప్పుడు సేమ్ ఇదే రకంగా కొంతమందికి మనకు క్లాస్ రూమ్లో కనిపిస్తుంటారు సార్. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కానీ క్లాస్ టైంలో కానీ ఎప్పుడు కూడా వీళ్ళు బుక్ పట్టి చదవరు. కానీ ఎగ్జామ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒకసారి విని వెంటనే దాన్ని క్యాచ్ చేసి దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే కెపాసిటీని కలిగి ఉంటారు ఆడిటరీ పర్సన్స్. మరి అదే విజువల్ అయితే చూడడం ద్వారా మాత్రమే వాళ్ళకి గుర్తించుకునే కెపాసిటీ ఉంటుంది. మరి ఒకవేళ విజువల్ పర్సన్ అయితే డ్రాయింగ్ షీట్స్, మైండ్ మ్యాప్ ద్వారా నేర్చుకుంటారు. మరి ఆడిటరీ పర్సన్ అయితే ఎలా నేర్చుకుంటారంటే తను కేవలం వినడం మీదనే. అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ని తనకు ఒకవేళ తను చూపించకూడదు, తనకి దగ్గరుండి ఒక ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారానో, లేకుంటే మళ్ళీ సార్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించడం ద్వారానో, లేదు ఎవరు అందుబాటులో లేరు అంటే తన వాయిస్ ద్వారానే ఒక ఆన్సర్ని రికార్డ్ చేసుకొని తిరిగి ఒక హెడ్సెట్ పెట్టుకొని వినడం ద్వారానో తను ఎక్కువ కాలం నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్నది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతారు. ఇది ఆడిటరీ పర్సన్స్. విజువల్ చూడడం, ఆడిటరీ వినడం. ఒకవేళ మీ పిల్లలు ఈ కేటగిరీకి చెందినట్లయితే ఈ టెక్నిక్స్ అప్లై చేయాలి. ఒకవేళ రీడ్ అండ్ రైట్ కేటగిరీ పిల్లలు ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా నేర్చుకున్నారు అనే ఫీల్ రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా పెన్ను పేపర్ తీసుకొని రాసి వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళకి వచ్చింది నేర్చుకున్నామనే ఫీల్ వస్తుంది. ఒకవేళ ఇది ఎక్కువగా ఎక్కడంటే మ్యాథ్స్లో కొంతమంది వీక్ ఉంటారు.
ఈ వీక్ ఉన్న పిల్లలు ఏం చేస్తుంటారంటే వీళ్ళు కేవలం విజువల్ మీద ఆడిటర్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్ హాల్లో వీళ్ళు మ్యాథ్స్ అంటే ఒక రకమైన భయానికి ట్రామాకి గురవుతుంటారు. సో వీళ్ళు ఈ రీడ్ అండ్ రైట్ కేటగిరీలో నేర్చుకుంటే ఎక్కువ కాలం నేర్చుకోగలుగుతారు. దెన్ లాస్ట్ కేటగిరీ ఏంటంటే కైనెస్థెటిక్ లెర్నర్స్. ఈ కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటే విజువల్ చూడడం, ఆడిటర్ వినడం, రీడ్ అండ్ రైట్ అంటే రాసి చూసుకోవడం. కైనెస్థెటిక్ ఏమంటే వీళ్ళు స్వయంగా ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే వాళ్ళ హ్యాండ్స్తో ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే లైవ్లో దాన్ని చూసినప్పుడు మాత్రమే వీళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఇది కైనెస్థెటిక్ లెర్నర్. అంటే ఇలా ఒక్కొక్క కేటగిరీకి చెందిన వ్యక్తులు ఒక్కొక్క రకంగా ఈజీ వేలో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రతి పర్సన్లో కూడా ఈ 4 కేటగిరీస్ ఉంటాయి సార్. అంటే విజువల్గా, ఆడిటరీగా, కైనెస్థెటిక్గా, రీడ్ అండ్ రైట్గా ప్రతి పర్సన్ కూడా నేర్చుకుంటాడు. కానీ ఏదో ఒక కేటగిరీ అనేది హైయెస్ట్ మెజారిటీ ఉంటుందన్నమాట. సో ఆ మెజారిటీని గుర్తిస్తే వాళ్ళు ఈజీగా ఎలా నేర్చుకుంటారు అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకు టైము అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. సో దీనికి సంబంధించి నేను December 15th రోజు ఆ పిల్లల్ని ఒక టెస్ట్ పెట్టి మీ పిల్లలు ఏ కేటగిరీకి చెందారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటారు అనే విషయాల పట్ల నేను వాళ్ళకు క్లారిటీ ఇస్తాను. సో అయితే ఈ రకాలుగా 4 రకాలుగా నేర్చుకుంటారు. మరి బ్రెయిన్ ఎట్లా నేర్చుకుంటుంది అంటే బ్రెయిన్ ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్. ఏ పర్సన్ అన్నా ఉండొచ్చు, ఈ 4 లెర్నింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసి ఏ పర్సన్ అయినా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఆసక్తిని పెంచుకొని ఫోకస్గా, కాన్సన్ట్రేషన్గా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దెన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ జరిగే ప్రాసెస్ అంటే స్టోరేజ్. ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఆ 4 లెర్నింగ్ స్టైల్స్ని యూజ్ చేసి రిజిస్ట్రేషన్ జరిగిన దాన్ని ఈ స్టోరేజ్ చేసుకోవడంలోనే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే వినడమా, చూడడమా, చేయడమా ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. కానీ స్టోరేజ్ దగ్గరనే చాలామంది విద్యార్థులు ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పుస్తకాలన్నీ ఒక రూమ్లో వేసేసి నీకు కావాల్సిన పుస్తకాన్ని వెతకాలంటే చాలా టైం పడుతుంది. కానీ అదే ఒక రకంగా చూస్తే సేమ్ అదే పుస్తకాలని మనం ఒక లైబ్రరీకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. పురాతనానికి సంబంధించింది ఒక దగ్గర, జీవిత చరిత్రాన్ని ఒక దగ్గర, చరిత్రాన్ని ఒక దగ్గర, ఇలా ఒక ఆర్గనైజ్డ్గా ఉంచుతారు. సేమ్ ఎలాగైతే ఒక ఆర్గనైజ్డ్గా ఉంచినప్పుడు మనకు కావాల్సిన పుస్తకాన్ని ఎలా మనం ఈజీగా తీసుకోగలుగుతామో సేమ్ ఇదే స్టోరేజ్ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే మెమొరీ కాన్సెప్ట్లో ప్రతి స్టూడెంట్ కూడా నేర్చుకోవడానికి ఒక 20 లెర్నింగ్ స్ట్రాటజీస్ని నేర్పిస్తాం సార్ క్లాస్లో. ఆ 20 లెర్నింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటుందంటే స్టడీస్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీలో ఎంత నీట్గా బుక్స్ అరేంజ్ చేస్తే మనకు ఒక పుస్తకం కావాలన్నప్పుడు వెంటనే తీసుకొని రావచ్చో సేమ్ అలాగే మనం చదివింది ప్రతిదాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ వేలో గుర్తు తెచ్చుకొని రాయడానికి కూడా అలా హెల్ప్ అవుతాయి మనకు కంప్లీట్గా ఈ 20 మెథడ్స్ అనమాట. అయితే ఈ 20 మెథడ్స్ అనేది ఈజీ గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ అయితే నెక్స్ట్ 10 మెథడ్స్ అనేది స్పీడ్ రీడింగ్లో నేర్పిస్తాం అనమాట. ఈ స్పీడ్ రీడింగ్లో టెక్నిక్స్ అనేది ఈజీగా సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకనే ఈ 2 కేటగిరీస్ని అంటే మెమరీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ కలిపి మనం December 15th రోజు క్లాస్ కండక్ట్ చేయబోతున్నాం సార్. దెన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది, స్టోరేజ్ జరిగింది, దెన్ లాస్ట్ ఏంటంటే రీకాల్ చేస్తాం అనమాట. చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే స్టోరేజ్ పర్ఫెక్ట్గా జరుగుతుందో అంటే ఒక రైట్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసి నేర్చుకుంటాడో అప్పుడే రీకాల్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇంతకుముందు మనం పుస్తకాల ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా సార్. కాబట్టి నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రీకాల్ స్ట్రాటజీస్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీరు చదివిన దాన్ని ఎలా రివైజ్ చేసుకోవాలి, ఎలాంటి రివిజన్ టెక్నిక్ని అప్లై చేసి మనం చదివిన దాన్ని 100%గా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల కూడా మనం కంప్లీట్గా వీటి మీదనే మనం ఈ 1 వీక్ కూడా వర్క్ చేసి పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా నేర్పించడం జరుగుతుంది సార్. వెరీ గుడ్ సార్. అంటే మీరు చెప్పిన దాంట్లో విజువల్, ఆడిటరీ, కానిస్టిక్. ఎస్ సార్. ఈ ప్రాసెస్లో రీడ్ అండ్ రైట్ అందులో నా కేటగిరీ కూడా ఉంది, రీడ్ అండ్ రైట్. నేను ఆ ప్రాసెస్లో ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉంటాను. అంటే సెల్ఫ్ లెర్నింగ్ మీద ఎక్కువ దృష్టి సారిస్తాను కాబట్టి. కరెక్ట్. నాకు ఓల్డ్ డేస్ అంటే నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యానో దానికి సంబంధించిందే ఇచ్చేసాను అనమాట. ఎస్. నాకు గుర్తుకొచ్చింది, అందుకే చెప్తున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నిజంగా టెక్నిక్ చిన్నవి అయినా సరే ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా పెద్ద రిజల్ట్ చూస్తాము. పిల్లలకి మీలాంటి ఒక్కొక్క మెంటర్, గైడ్, కోచ్ అవసరం కూడా. వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నాం లేదంటే క్లాసెస్ చూడడం. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి? ఎస్ సార్. ఆన్లైన్, ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మన టీమ్ డీటెయిల్స్ ఇస్తున్నారు. దెన్ ఎవరికైనా మెమరీ స్కిల్స్, దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ టైం కాబట్టి స్పీడ్ రీడింగ్ కోర్స్ 2 కోర్సెస్ని కూడా మనం 7 days పాటు అందిస్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో సేమ్. ఇంకా ఎవరికైనా మా పిల్లలు ఆన్లైన్లో వినరు అనుకున్న వాళ్ళకి
డైరెక్ట్గా కూడా మన ఆఫ్లైన్లో హైదరాబాద్లోనే ఆఫ్లైన్ వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే వెంటనే ఇప్పుడు క్లాస్ వచ్చేసి December 15th రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్. సో ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మెమరీ పవర్ టెక్నిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే, లేదు మీ పిల్లలు ఎగ్జామ్స్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, భయపడుతున్నారు, చదివింది గుర్తుంచుకోలేకపోతున్నారు, ఆ పరిస్థితిలో కనుక మీరుంటే ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. ప్రతి స్కూల్ కాలేజ్లో ఒక మెంటర్ గైడ్ కోచ్ లాగా ఈరోజు మనకి వంశీ గారు చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో క్లాసెస్ ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. December 15th నుంచి క్లాసెస్ ఉంటాయి. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.